Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 181. బామ్మగారి మాటలకి దక్ష నవ్వుతూ ఊరుకోండి బామ్మగారు, మీరు మరీ చెబుతారు అనగానే, అరే నిజంగా అడిగారు, కావాలంటే మీ అత్తయ్యని, మీ ఆయన్ని కూడా అడుగు అనగానే, ఇప్పుడు వాళ్ళు నన్ను పాలు కావాలని అడిగితేనే నేను కూడా పాలు తీసుకువెళ్ళడానికి వచ్చాను. అడిగితే అడిగారు, మంచి విషయమే కదా అని దక్ష పాలు కాచి బూస్ట్ కలిపి బిస్కెట్స్ కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చింది. పిల్లలిద్దరూ పాలు తాగుతూ బిస్కెట్స్ తింటూ కూర్చోవడంతో, దగ్గరగా ఉన్నప్పుడు ఎవరి విలువ తెలీదు, దూరంగా వెళ్తేనే వాల్యూ తెలుస్తుందని చెబుతూ ఉంటారు. దానికి అర్థం ఏంటో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు వెంటపడి వాళ్ళ పోషణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరికి వాల్యూ తెలీలేదు. నువ్వు లేకపోయేసరికి సక్కగా అయ్యారు బడవలు అని ముని మనవడు మనవరాల్ని చూసింది బామ్మ. దక్ష నవ్వుతూ కూర్చుంటే ఈలోపు కర్ణ కూడా కిందకి రావడంతో, ఇంతకీ ధాత్రి వాళ్ళకి సౌమ్య పెళ్లి గురించి చెప్పారా లేదా అనగానే, చెప్పాను. పాపం ధాత్రి ఎంగేజ్మెంట్కి రావాలని చాలా ఆశపడింది గాని ఏం చేస్తారు, వాళ్ళ అత్తగారి సైడ్ ఫంక్షన్ ఉండడంతో వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. పెళ్లి టైంకి వస్తానని చెప్పింది అంటూ కర్ణ బిస్కెట్స్ తింటూ పాలు తాగుతున్న కొడుకు కూతురు పక్కన కూర్చున్నాడు. బాగుందా బూస్ట్ అని అడిగేసరికి, చాలా బాగుంది డాడీ అనగానే, ఇదే బూస్ట్ ఇది వరకు మీ మమ్మీ ఇస్తే తాగేవాళ్ళు కాదు కదా అనగానే, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా గ్లాసుల్లో మొహాలు పెట్టడంతో నవ్వుకున్నారు అందరూ. విశాలాక్షమ్మ కూడా నవ్వుతూ, అన్నట్టు మర్చిపోయానురా, ముహూర్తాలు బాలేక కొన్ని కొన్ని సమస్యల వల్ల పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించలేదు. చూస్తూ ఉండగానే 5 ఏళ్ళు వచ్చేశాయి. ఇంకా తీయించకపోతే మంచిది కాదు. సౌమ్య పెళ్ళైపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ఇద్దరికీ పుట్టు వెంట్రుకలు తీపిస్తే బావుంటుంది అనగానే, సరే నానమ్మా, నువ్వన్నట్టుగా చేద్దాం. సౌమ్య పెళ్లి అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసి నువ్వే చెప్పు అని అన్నాడు కర్ణ. దాంతో దక్ష కూతురు వైపు చూసి, దానికి స్కూల్‌కెళ్ళేటప్పుడు 2 పోనీ టైల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అదిప్పుడు గుండు చేపిస్తానని చెబితే అదొప్పుకుంటుందా అసలు అని అడిగింది. దాంతో అందరూ దృష్టి అక్షర వైపు వెళ్ళేసరికి అందరూ తన వైపు ఎందుకలా చూస్తున్నారో అర్థం కాక తను కూడా అందరినీ చూస్తూ ఉంటే, బేబీ కొన్ని రోజుల్లో మనం గుడికెళ్ళాలి. నువ్వు అన్నయ్య ఇద్దరు జుట్టు కత్తిరించుకోవాలి. అంటే గుండు చేయించుకోవాలి అనగానే, నో డాడీ అని కరెంట్ షాక్ కొట్టినట్టుగా రియాక్షన్ ఇచ్చింది అక్షర. అది ముందే ఎక్స్‌పెక్ట్ చేయడంతో అందరూ ఒకరినొకరు చూసుకుని, అలా అనకూడదు, జేజేకి జుట్టిస్తామని మనం మొక్కుకున్నాం. ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని కర్ణ చెప్పాడు. నో డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెక్కిరిస్తారు. నేను గుండు పెట్టుకొని ఎలా స్కూల్‌కెళ్ళాలి అనగానే,
అయితే సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి నీకు జుట్టు చాలా వరకు వస్తుంది, కానీ పిలకలు వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనగానే, నో మమ్మీ, నేను అసలు గుండు చేయించుకోను అని అంటూ ఉంటే, సరే సరేలే, ఏం చేయించుకోకు అని కర్ణ చెప్పాడు. దాంతో అందరూ కోపంగా చూసేసరికి ఆ టైంకి ఎలాగోలో ఒప్పించొచ్చు. ఇప్పుడే మనం తనని ఒప్పించడానికి ట్రై చేస్తే తాగే పాలు కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. అవసరమా అని అన్నాడు. దాంతో ఎవరు ఏమీ మాట్లాడకపోతే, సరేలే గాని పెళ్లి షాపింగ్ కోసం ఎప్పుడు వెళ్ళాలి? అలాగే అమ్మాయికి కొన్ని నగలు చేయించాలి. అంతేకాకుండా ఇంకొన్ని పెళ్లి పనులున్నాయని పురంధర చెప్పేసరికి, వాటన్నిటి గురించి నువ్వు టెన్షన్ పడకు పిన్ని. అవన్నీ నేను దక్ష చూసుకుంటాం అని అన్నాడు కర్ణ. ధాత్రి అలిగి కూర్చుని అప్పటికి 2 రోజులు అవుతూ ఉండేసరికి, ధాత్రి, ఇంకెన్ని రోజులు అలిగి కూర్చుంటావు చెప్పు? అందరూ అక్కడ నీ కోసమే వెయిట్ చేస్తున్నారు. రేపు తిరిగి వెళ్ళిపోతున్నాం కదా, కావాలంటే వెళ్ళి పెళ్ళయ్యే వరకు అక్కడే ఉండు. పద, వెళ్ళి డిన్నర్ చేసేసి వద్దాం. నువ్వు రాకుండా నేనొక్కడినే వెళ్తే అక్కడ నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అని అన్నాడు వరుణ్. నేను రాను అని ధాత్రి కోపంగా చెప్పడంతో, ధాత్రి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మనకి మాత్రం ఏం తెలుసు, సడన్ గా ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. అప్పటికే మనం ఇక్కడికి రావాలని ప్లానింగ్ లో ఉన్నాం కదా. నేనేదో కావాలని అక్కడికి వెళ్లకుండా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా మాట్లాడతావేంటి? పైగా అత్తయ్య మావయ్య అని తెగ అభిమానం చూపిస్తావు కదా. వాళ్ళ వైపు బంధువుల ఫంక్షన్కి రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. అప్పుడైనా నువ్వు ఫీల్ అవ్వాల్సిందే కదా అని అన్నాడు వరుణ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వరుణ్. ఇక్కడ ఫంక్షన్ అయిపోయిన 2 డేస్కే అక్కడ సౌమ్య ఎంగేజ్మెంట్ అయింది. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, తెల్లవారితే సౌమ్య ఎంగేజ్మెంట్, రాత్రి బయలుదేరితే తెల్లవారిన తర్వాత వెళ్దామని. ఫంక్షన్ అయిన వెంటనే వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని తీసుకుని వెళ్ళలేదు. ఒకవేళ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఒకే రోజు ఉంటే నువ్వు చెప్పిన లాజిక్ నేను కూడా ఒప్పుకునేదాన్ని. కానీ నువ్వు తెలిసి కూడా నన్ను తీసుకుని వెళ్ళలేదు అని అంది ధాత్రి కోపంగా. ఓకే, నా మిస్టేక్, నేను ఒప్పుకుంటున్నాను. నేనిక్కడ వీళ్ళు ఏమైనా అనుకుంటారని ఆలోచించాను గాని, నువ్వు ఫీల్ అవుతావన్న విషయం మర్చిపోయాను. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు అనగానే, నువ్వు రిపీట్ చేయకుండా ఉండడానికి సౌమ్యకి ఇంకొకసారి పెళ్లి చేస్తారా ఏంటి అని ధాత్రి వెటకారంగా అనగానే, నోరు మూసుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. శుభమా అని వాళ్ళక్కడ పెళ్లి నిశ్చయించుకుంటూ ఉంటే అప్పుడే సెకండ్ పెళ్లి అంటావేంటి అన్నాడు. ఎంగేజ్మెంట్కి తీసుకువెళ్ళమంటే తీసుకెళ్లలేదు గాని ఇలాంటివి మాట్లాడమంటే బాగా మాట్లాడతావు నువ్వు అనగానే, సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అన్నాడు వరుణ్ తల పట్టుకుని. ధాత్రి ఏం మాట్లాడకపోవడంతో, ముందు నువ్వు నాతో పాటు పద, డిన్నర్ చేయాలి, పాపకు కూడా భోజనం తినిపించలేదు అనగానే ఇక తప్పక ధాత్రి లేచి నిలబడ్డంతో డిన్నర్ చేయడానికి వెళ్లారు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.